India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్9 స్టడీ పాయింట్. ఈరోజు టాపిక్ ఏంటంటే జేఈఈ నీట్ ప్రిపరేషన్లో చాలామంది పిల్లలు శత్రువు ఎవరు అని తెలియదు. అంటే తల్లిదండ్రుల, మరి పిల్లల, లేకపోతే కళాశాలల ఏంటో అనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఏదో ఒక శత్రువు వల్లనే ఆగిపోతూ ఉంటారు. సో దీని గురించి పూర్తిగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి సార్. మనం చూసుకుంటే జేఈఈ నీట్ ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఎక్కువ మంది అయితే చెప్తూ ఉంటారు, సార్ నాకు ఫోకస్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు, నేను ఊకే ఫెయిల్ అవుతున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో దీన్ని మీరు ఏమంటారు? అసలు వాళ్ళ ప్రధాన శత్రువు ఎవరంటారు? ఉపాధ్యాయుల, పిల్లలేనా, లేకపోతే కళాశాల? సో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి సాధిక. ఎందుకంటే చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అందులో ఎక్కువ మంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా, సార్ నేను చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను, నిజంగా కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు కొంతమంది, కానీ రిజల్ట్ రావట్లేదు సార్. సో రిజల్ట్ రావటానికి పట్టేటువంటి టైంలో వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ లేకపోవడం ఒక కారణం. సో దానికి తర్వాత ఏమనుకుంటారంటే, నెక్స్ట్ స్టెప్లో వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఇది చెయ్యలేనేమో. ఎవరి గురించి చెప్తున్నానంటే, ఈవెన్ 10th క్లాస్ వరకు కూడా చాలా మంచి మార్కులు వచ్చిన పిల్లలు. కరెక్ట్, అవును, రైట్. అంటే నిన్నటి వరకు ఆ ప్రివిలేజ్ సంపాదించినటువంటి పిల్లలు ఒక్కసారిగా వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో ఉండకపోతే, సో నేను నిన్నటి వరకు చదివినటువంటిది లేదా నాకున్నటువంటి సామర్థ్యం ఇంతేనా లేదా అనేటువంటి ఒక సెల్ఫ్ డౌట్ వాళ్ళకి వచ్చేస్తుంది. సో కొంతమంది ఏం చెప్తారు అంటే, అసలు ఫోకసే ఉండట్లేదు సార్, బుక్ తీసేటప్పటికి చేద్దాం అనుకుంటున్నాము, సో ఫోకసే ఉండట్లేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే, అసలు కాన్ఫిడెన్స్ పోతుందండి, ఎగ్జామ్ రాసి వచ్చేటప్పటికి కాన్ఫిడెన్స్ పోతుంది అని. సో ఈ విధంగా పిల్లలు వాళ్ళకు వాళ్ళే లోపడ సతమతమయ్యేటువంటి పిల్లలు చాలామంది ఉంటారు. సో దీన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. మనం ఏమిటంటే చాలా జాగ్రత్తగా వాళ్ళతో చాలా, అంటే ఆ మైండ్ ఓపెన్ అయ్యేటువంటి విధంగా దానికి సొల్యూషన్ ఉంది. సో ఇది కామన్. మనం ఈ పెద్ద స్థాయిలో పెద్ద ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండేటప్పుడు ఇప్పుడు ఏదైతే నువ్వు ఫీల్ అవుతున్నావో, ఫోకస్ లేకపోవడం, కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం, లేదా నీ మీద నీకే అనుమానం రావటం, నీ మార్క్స్ నీకు అనుకున్నట్టు విధంగా వారం తర్వాత నువ్వు అనుకున్నటువంటి ప్రగతి చూడలేకపోవటం ఇనీషియల్గా, ఇది కామన్ అనేటువంటి మైండ్ని స్టెబిలైజ్ చేసి మాట్లాడినప్పుడు చాలా లోతుగా వాళ్ళ మైండ్ మనకు అర్థమవుతుంది. సో దీనికి మనకు లాస్ట్లో చూద్దాము, ఒక స్టేజెస్ కూడా ఉన్నాయి. అంటే ఒక జేఈ నీట్లో ఉన్నటువంటి పిల్లవాడు, మనం ఇలా చెయ్యి అలా చెయ్యి అనే ఒక మోటివేషనల్ టాక్ కాదు మనది, అకాడమిక్ టాక్ అంతకన్నా కాదు. ఇది ఆ ఇన్నర్ సైన్స్కి సంబంధించినటువంటిది, ఆ ఇన్సైడ్ స్ట్రెంగ్తన్ చేసేటువంటిది. దానికి మనకు స్టేజెస్ ఉన్నాయి. ఈ వీడియో చివరిలో ఒక జేఈ నీట్ చదువుతున్నటువంటి పిల్లవాడు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని మనం ఎలా అధిగమించేటట్టుగా పిల్లవాడిని తయారు చేస్తామో, అంతేకాకుండా బియాండ్ ర్యాంక్ కన్నా ఎక్కువ జీవితానికి ఎలా ఉపయోగపడేటువంటి విధంగా చేస్తామనేటువంటి ఆ నెంబర్ ఆఫ్ స్టేజెస్ మనం ఏం చేస్తాము మన దగ్గరకు వచ్చిన పిల్లలు అనేది లాస్ట్లో చూద్దామండి. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా పిల్లవాడికి శత్రువు ఎవరు? సో పిల్లవాడు చెప్పి జాయిన్ అయినా, లేదా పేరెంట్స్ పెద్ద రీసెర్చ్ చేసి జాయిన్ చేసినా పేరెంట్ శత్రువా, లేదా వీడు పెద్ద కళలతో వెళ్ళిన తర్వాత, కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీలో వీడికి సపోర్ట్ చేయనటువంటి టీచర్సా, లేకపోతే కాలేజా, సో లేదా కాలేజ్ యాజమాన్యమా, వీళ్ళని పట్టించుకునేటువంటి కాలేజ్ యాజమాన్యమా, రైట్? సో మరి వీళ్ళలో ఎవరు శత్రువు అనేటువంటిది చాలా ముందుగా మనం చూడాల్సినటువంటిది. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అసలు? బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటి? సో మరి బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఇప్పుడు నేను చెప్పినది ఏదైనా సరే ఇవి మన చేతుల్లో లేనివ్వండి. అవును. ఇప్పుడు టీచర్స్ 3 సబ్జెక్టులకి 3 టీచర్స్ వస్తున్నప్పుడు అందులో ఒక టీచర్ వాళ్ళకి నచ్చినట్టు ఉండొచ్చు, ఒక టీచర్ కోఆపరేటివ్గా ఉండొచ్చు, ఇంకొకరు కోఆపరేటివ్గా ఉండకపోవచ్చు, ఆ టీచర్ ఫ్రీక్వెన్సీ పిల్లవాడి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాకపోవచ్చు, ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి.
బట్ దాన్ని మినిమైజ్ చేయటం అనేటువంటిది మేనేజ్మెంట్ బాధ్యత, ఓకే. రైట్? స్టూడెంట్ బాధ్యత కాదు కదా. అట్లాగే పేరెంట్స్ కూడా ఎంతో రీసెర్చ్ చేసి, అంటే వాళ్ళ రీసెర్చ్ కరెక్టా కాదన్నది పక్కన పెట్టండి, రైట్? వాళ్ళు ఫిక్స్డ్ మైండ్తో చూస్తారు అనేటువంటిది ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఏదైనా నిర్ణయం అయితే జరిగింది కదా. మరి ఇందులో ప్రధాన శత్రువు ఎవరు? కాలేజ్ యాజమాన్యం, అంటే పిల్లల్ని పట్టించుకునేటువంటి కాలేజ్ యాజమాన్యమా? సో వీళ్ళలో అందరి పాత్ర ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి శత్రువు ఏమిటంటే పిల్లవాడి యొక్క, అంటే ఆ స్టూడెంట్ యొక్క యాటిట్యూడ్ అండి, అతని ఆలోచన విధానం. దీంట్లో శత్రువు ఎవరు అంటే వాళ్ళ ఆలోచనటువంటి విధానం. ఎందుకంటే ఈ పిల్లలు అక్కడ దాన్ని మార్చలేం కదా మనం. యాజ్ ఎ పేరెంట్గా అయినా సరే కాలేజ్ ఈ టీచర్ ఇట్లాగా అది మార్చలేనటువంటి, మన చేతుల్లో లేనటువంటిది. ఇది యాక్సెప్ట్ చేయాలి ప్రతి ఒక్కరూ. సో అది మార్చేటువంటి క్రమం మనం ఎలాగ ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని సంవత్సరాల్లో పిల్లలు సెంట్రిక్గా ఆ జేఈ నీట్ ప్రిపరేషన్ జరిగేటువంటి రోజు ఖచ్చితంగా చూస్తాము. మన మిషన్ కూడా అదే. సో కాబట్టి అది పక్కన పెడదాం కాసేపు. మరి పిల్లలు ప్రధాన శత్రువు వాళ్ళ యొక్క యాటిట్యూడ్, ఓకే, వాళ్ళు ఆలోచించేటువంటి విధానం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అడ్జస్ట్ అయ్యి, ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుని లేదా దాన్ని అర్థం చేసుకుని, ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఏం చేయగలను అనే సందర్భంలో, నేను నిన్నటి వరకు మంచి మార్కులు వచ్చి నేను ప్రివిలైజ్ తీసుకున్నటువంటి వాడిని ఈరోజు ఎందుకు రావట్లేదు? ఓకే, అంటే నేను ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవుతున్నటువంటి విధానంలో ఎక్కడో మిస్ మ్యాచ్ ఉందనేటువంటి ఆలోచన వస్తే ఈ పిల్లలు ఒక్కసారి వెనక్కి వెళ్ళి వాళ్ళ విధానాన్ని చూసి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇది పెద్ద ఎగ్జాము, వీళ్ళంతా కూడా నాకన్నా ముందు ఉన్నారు, నేను ఎప్పుడు ఇంత ఎఫర్ట్ పెట్టకుండానే ఇదివరకు నేను మంచి మార్కులు వచ్చినాయి నాకు, అంటే ఈ గ్రావిటీ ఆఫ్ ఎగ్జామ్ని అర్థం చేసుకోకుండా పిల్లవాడు ఈ రకమైన ఆలోచనలో వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది అంటే ఫైనల్గా నాకు కాన్ఫిడెన్స్ లేదేమో, అవును, మెయిన్గా, రైట్? సో నాకు ఆ ఎబిలిటీ లేదేమో అని ఆ లోపంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తికైనా సరే ఆ స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి, అంటే కంఫర్ట్ జోన్ దాటి వెళ్ళేటువంటి క్రమంలో ఆ జర్నీ అనుకున్నట్టుగా ఉండదు, అది కామన్. ఇది అర్థం చేసేటువంటి విధంగా వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళకి ఏమవుతుంది అంటే వాడు నేను అన్ఫిట్ దేనికి అని అనుకుంటారు. చెప్తున్నా సాధిక, దీంట్లో 80% పిల్లలు షట్ డౌన్ అయిపోతారు. ఫస్ట్ 3 months లోనే షట్ డౌన్ అయిపోతారు 80%. ఈ పోటీలో ఉండే వాళ్ళు ఇంకెంతమందో తెలుసా? ఈ 20%. 20%. ఫైనల్ గా వచ్చేటప్పటికి 5% మాత్రమే మిగులుతారు కాంపిటీషన్ కి. ఆ మిగిలిన 15% కూడా మధ్యలో ఆగిపోతారు. ఇది నిజం. సో ఇక్కడ ఏమిటంటే మనం ఇన్ని లక్షలు కట్టి ఇంత ఎఫర్ట్ పిల్లల వైపు నుంచి కొంతమంది పెట్టి కొంతమంది మధ్యలో ఆపేసి ఉంటారు. ఇక్కడ మన బాధ్యత ఏమిటంటే ఇటు పేరెంట్స్ అయినా, అంటే యాజ్ ఎ పేరెంట్గా లేదా యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ హెడ్గా వీళ్ళు చూడాల్సినటువంటిది ఏమిటంటే ఎంతమంది కంటిన్యూస్గా ప్రయత్నం చేయగలుగుతున్నారు, చేసేటువంటి ప్రయత్నంలో తప్పుల్ని తెలుసుకుని ముందుకి వెళ్ళగలుగుతున్నారు, వెళ్ళేటట్టుగా మనం తయారు చేస్తున్నాం అనేటువంటిది సక్సెస్ అండి ఇక్కడ. ఫైనల్ గా ర్యాంక్ కాదు. అవును. సో ఇది ప్రధానమైనటువంటి పాయింట్. సార్ ఇప్పుడు చూసుకుంటే మీరు చూసిన స్టూడెంట్స్లో దాదాపు రియల్ స్టూడెంట్స్లో సార్ ఎక్కువ మంది టాపర్స్ ఉంటారు. సో కానీ వాళ్ళు కొలాప్స్ అవుతూ ఉంటారు. సో నిజంగా ఇది అవుతూ ఉంటారా అంటే, అండ్ కొంతమంది కిడ్స్ ఎలా ఉంటారంటే మనకి ఫార్ములాస్ అనేవి అంటే బాగా మెమరైజ్ చేసుకుంటే మంచి మార్కులు వస్తాయి అంటారు. కొంతమంది బాగా టాపర్స్ ఉన్న కొలాప్స్ అవుతూ ఉంటారు. సో దీన్ని మీరు ఏమంటారు? ఇవి నా దగ్గర నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మీరు టాపర్ అయి ఉండి కొలాప్స్ అయ్యే అవకాశం ఉందా అంటున్నారు కదా, అది చాలా బాధాకరమైనటువంటిది. చాలా మంది పడిపోతూ ఉంటారు. కరెక్ట్. నేను ఇదివరకు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్, మనమే షాక్, మీరు కూడా కొన్ని షాక్ అవుతూ ఉంటే ఉంటారు. మీరు చూసిన స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ వాళ్ళకి రావు సార్ కొంతమంది చూస్తుంటే. పర్సనల్ గా 10th క్లాస్ వరకు చాలా మంచి మార్కులు వచ్చాయి. ఓకే, అంటే మనం లోతైనటువంటి విశ్లేషణ చేసాం కాబట్టి మనకేమిటంటే రీజన్ ఎక్కడ అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు పిల్లలతో మనం ఒక పావు గంట 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనకు అర్థం అవుతుంది ఈ పిల్లల ప్రాబ్లం ఎక్కడుంది. ఓకే,
అంటే వాళ్ళు చేసే విధానంలో ఉందా, వాళ్ళు ఆలోచించేటువంటి విధానంలో ఉందా, వాళ్ళ కన్సిస్టెన్సీలో ఉందా, రైట్, వాళ్ళు బిలీవ్ చేసేటువంటి ఆ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉందా అనేటువంటివి మనకు అర్థమవుతుంది. సో దాని ప్రకారం వాళ్ళని గైడ్ చేయగలుగుతాం. మీరు అడిగారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అభి అని ఒక అబ్బాయి స్టార్టింగ్ అంటే 10th క్లాస్ చాలా మంచి మార్కులు వచ్చినాయి. 10th క్లాస్ వరకు కూడా స్కూల్లో టాప్ 3 పొజిషన్లో ఉండేటువంటి వాడు, రైట్. సో ఈ అబ్బాయి జేఈకి వచ్చిన తర్వాత, జేఈ ప్రిపరేషన్కి వచ్చిన తర్వాత మొదట 1.5-2 నెలల్లో 300 మార్కులకి 120 మార్కులు వచ్చినాయి. ఓకే, రైట్. సో మరి 120 మార్కులు వచ్చినప్పుడు 40% అంటే 50% కూడా రాలా. మరి ఈ అబ్బాయికి 10th క్లాస్ వరకు ఎంత పర్సెంటేజ్ ఉండేది అంటే 95 to 100 మధ్యలో ఉండేది. సూపర్. మరి అలాంటి పిల్లవాడు ఈ ఎగ్జామ్కి రాసిన తర్వాత మొదటి వారం, రెండో వారం, అలా 3-4 వారాలు అయ్యేటప్పటికి అతని పర్సంటేజ్ ఎప్పుడు కూడా 40% మించి పెరగట్లా. ఓకే, ఆ పిల్లవాడు మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో చెప్పండి. మొత్తం ఇంకా డిసప్పాయింట్ అవుతూనే. సో వాడు అభి అనేటువంటి పిల్లవాడు నా వల్ల కాదు ఇది, అంతే, అన్ని గివ్ అప్. సో అని ఇంకా తీసుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తీసుకోవడం మొదలుపెట్టాడో ఏం చేస్తాడు, ఇక వాడు చేయటం తగ్గిపోతుంది. చేయటం తగ్గిపోవటం, ఆ తర్వాత వాడు వినటం తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా 2-3 నెలలకి ఏమైపోతుంది అంటే వాడి మీద వాడికి నమ్మకం పోతుంది. ఓకే, కానీ ఇప్పుడు ఇది అడ్రస్ చేయకపోతే వాడు బిలీవ్ చేస్తాడు నాకు ఇది సామర్థ్యం లేదు అని. మిగిలిన 2 సంవత్సరాలు కూడా అంటే సుమారుగా సంవత్సరం మీద అంటే 20 నెలల పాటు ఇంకా అలా అంటే మైండ్ షట్ డౌన్తో ఉంటుంది. ఆ యాక్టివ్నెస్ పోతుంది, ప్యాసివ్ లెర్నర్ అయిపోతాడు. ఇది ఎవరు చూడరు. ఈ పిల్లవాడు మంచి పిల్లవాడు కాబట్టి పేరెంట్స్ అడిగితే ఏం చెప్తాడు, లేదు నాన్న నాకు అర్థం అవుతుంది అంటాడు. మరి ఇంకా గుచ్చి మార్కులు అడిగితే లేదు ఈసారి తక్కువ వచ్చినా నెక్స్ట్ టైం వస్తుంది అంటాడు. కొంతమంది పేరెంట్స్ ఎట్లా ఉంటారు, నాన్న నీకేం పర్వాలేదు, నీకు మార్కుల గురించి ఏం పట్టించుకోకు, నువ్వేం స్ట్రెస్ తీసుకోకు అంటారు. అక్కడ 2 విధాలు ఉంటాయి. వాడు మొత్తానికి వదిలేయచ్చు, లేదు కొంతమంది ఏమిటంటే ఆ స్ట్రెస్ తీసుకోకుండా కష్టపడేటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ ఇక్కడ చేసేటప్పుడు ఎంతైనా మీరు ఎంత చెప్పినానండి, పిల్లలకి ఆ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనబడితే తప్ప మోటివేషన్ రాదు. కంపల్సరీ బయట ఏదో మోటివేషన్ ఇప్పించే మోటివేషన్ క్లాస్కి తీసుకెళ్ళాము, లేకపోతే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాము, వీళ్ళ చేత మాట్లాడించి ఇవేమి పని చేయమండి. నిజం చెప్తున్నా, ఏవి పని చేయవు. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఒక మంత్లో 10ల సంఖ్యలో ఇలా అన్నీ చేసిన వాళ్ళు మన దగ్గరికి వస్తుంటారు. ఏది ఆల్రెడీ ఇవన్నీ అయిపోయినటువంటి వాళ్ళు. ఓకే, రైట్. పిల్లలకి ఏమిటంటే ఆ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళు చూసేటువంటి విధంగా చేసినప్పుడు వాళ్ళు చేసేటువంటి ప్రతి స్టెప్ కూడా చాలా కాన్ఫిడెంట్గా తయారవుతారు. నేను అందుకే ఎప్పుడు నేనేమంటుంటాను, సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి, సెల్ఫ్ రిలయంట్గా తయారు చేయాలని. కరెక్ట్, రైట్. సో అందులో ఒక పాయింట్ అన్నమాట అండి ఇది. ఫైనల్గా ఈ పిల్లవాడు కేసు చూస్తే ఇందాక నేను చెప్పినటువంటి 300 మార్కులకి 120 మార్కుల దగ్గర వాడు ఆగిపోయినటువంటి సందర్భంలో మీరు లోతుగా ఆలోచిస్తే అక్కడ ప్రాబ్లం ఏమిటి, వాడు సబ్జెక్ట్ కాదు, వాడు అనుకున్నటువంటి విధానం. అవును, ఈ ఎగ్జామే నా జీవితానికి తీర్పు, ఈ 120 మార్కులు నా జీవితాన్ని డిసైడ్ చేస్తుంది, నేను దీనికి పనికిరాను అని బలంగా నమ్మటం జరిగింది. ఈ నమ్మకం ఈ బయట ఇన్స్టిట్యూట్లో కూడా చాలా ఇన్స్టిట్యూట్లు ఏంటంటే దాన్ని బలంగా నమ్మేటట్టు చేస్తాయి. ఎందుకో చెప్పమంటారా, వాడి దగ్గర 500 మంది 1000 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ వచ్చే 10 మంది ఉంటారు, స్టాప్లో కొంతమంది ఉంటారు 200 పైన 250 పైన. సో వాళ్ళని చూసే విధానం వీళ్ళని చూసే విధానం వేరేగా ఉంటుంది. ఓకే, రైట్. అక్కడే నేను అంటుంటాను సెక్షన్ షేమింగ్ అని, అంటే వీళ్ళని డివైడ్ చేస్తూ ఉంటారు. పిల్లలు తెలియకుండానే నేను ఈ లోయర్ సెక్షన్లో ఉన్నాను, నేను వాడితో కంపీట్ చేయలేను, బలంగా నమ్మేటట్టు చేస్తుంది వ్యవస్థ. వీడు 3 లక్షలు కడతాడు, 4 లక్షలు కడతాడు, ఎంతైనా కట్టినవండి, ఇది బలంగా నమ్మేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే బలంగా నమ్మకం ఉందో మీరు చేయలేరు కదా, ప్రయత్నం చేయలేరు కదా కంపల్సరీ. కానీ వ్యవస్థలు అక్కడ ఏమిటి, ఆ వ్యవస్థ వీళ్ళు డివైడ్ చేశారు, వీళ్ళ సౌలభ్యం కొరకు, పిల్లల సౌలభ్యం కొరకు, పిల్లలకి ఇంకొంచెం బాగా వాళ్ళ స్థాయిలో టీచ్ చేయడానికి సౌలభ్యం కోసం చేశారు అనుకుందాం, హోమోజీనియస్గా సెక్షన్ డివైడ్ చేసాం అనుకుందాం. కానీ నెక్స్ట్ స్టెప్ ఇన్స్టిట్యూట్కి ఏమై ఉండాలి, అవును, మీరు ఏదైతే డివైడ్ చేశారో సెక్షన్లో, అంటే ఈ మొత్తం 1000 మందికి కూడా ఒక ఉత్సాహాన్ని తీసుకురావాలి, ఏ రోజుకి ఆ రోజు ఆ యాక్టివ్ లెర్నింగ్ తీసుకురావాలంటే ఏం చేయాలి, మీరు ఏదైతే సెక్షన్ డివైడ్ చేశారో ఆ కింద ఉన్నటువంటి సెక్షన్లో కొంతమంది పిల్లల్ని మీరు స్పెషల్గా ట్రైన్ చేయగలిగి
వాళ్ళకు హోప్ తీసుకొచ్చి వీడు ఆ ఫస్ట్ సెక్షన్ ఏదైతే మీరు అనుకుంటున్నారో దాంతో కంపీట్ చేసేటువంటి విధంగా ఒక 4-5 పిల్లల్ని మీరు తయారు చేయగలిగితే మొత్తం 1000 మంది సెట్ అయిపోతారు. సూపర్ కదా, కరెక్ట్. సో అప్పుడేమవుతుంది, ఇది మనం ఇప్పుడు చదివేటువంటి విధానానికి అనుగుణంగా జరిగినటువంటిదే, అంతే తప్ప జీవితంలో మనం వాళ్ళతో కంపీట్ చేయలేనటువంటి విధంగా మనం కాదు. అవును, రైట్. సో అంటే మన ప్రయత్నం చేస్తే మనం ఇప్పుడు ఎక్కడైనా ఉండనివ్వండి, జీవితంలో చదువు అయిపోయిన తర్వాత మనం జీవితంలో ఏ స్థాయిలో అయినా ఉండనివ్వండి, మనం చేసుకుంటూ వెళ్తే పరిస్థితి వేరే ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ముందుకు వెళ్తూ ఉంటుంది అనేటువంటి దాన్ని మనం ఇండైరెక్ట్గా ఇన్కల్కేట్ చేసినట్టు కదా. అవును, రైట్. సో ప్రతి ఒక్కరూనండి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో సామ్రాజ్యాలు స్థాపించినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద పేరు సంపాదించినటువంటి వాళ్ళు ఉంటారు. మెక్డొనాల్డ్ ఉంది, అతను 52 సంవత్సరాల వరకు సాధారణమైనటువంటి వ్యక్తి, చాలా సాధారణమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు అక్రాస్ గ్లోబ్ ఆ బ్రాండ్ క్రియేట్ చేశారు. 52 సంవత్సరాల వరకు అతి సాధారణమైనటువంటి వ్యక్తి. రైట్. సో ఇలాగా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సెక్షన్స్ డివైడ్ చేస్తారు. అంటే ఈ విధంగా పిల్లల మీద తెలియకుండా కొన్ని ముద్రలు పడతాయి. అలాగే ఈ మైండ్ సెట్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు అడిగారు కదా బాగా చదివి కొలాప్స్ అయిపోయినటువంటి ఉంటారా అంటే, చాలా మంది ఉంటారు. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిన పిల్లలు ఉంటారు. డిప్రెషన్లోకి వెళ్ళి, నేను ఇదివరకు లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పాను, ఒక కేసులో 580 మార్కులు పైన వచ్చి నీట్లో జాయిన్ అయ్యి 2 సంవత్సరాల తర్వాత ర్యాంక్ రాక 3వ సంవత్సరంలో ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళి రోజు సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఆ పేరెంట్స్కి వచ్చింది అంటే, అలాంటి కేసెస్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. బయటికి కనిపించవు, బయటికి రావు, అంతే. సో ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ పిల్లల విషయంలో జరుగుతుంది. ఎందుకంటే 10 మంది అయినానండి, అలా జరగకూడదు కదా, వ్యవస్థ అలా చేయకూడదు కదా. నెంబర్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఒక్కరైనా ఆ విధంగా జరగకూడదు అనేటువంటిదే మన యొక్క ఉద్దేశం. సో అలాగే తక్కువ మార్కులు వచ్చి చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నీట్కి సంబంధించినటువంటి ఒక అమ్మాయి, శ్రావ్య అని ఒక అమ్మాయి. స్టార్టింగ్లో ఆ అమ్మాయికి ఏమిటంటే 720 మార్క్స్కి 250 మార్క్స్ వచ్చాయి. సుమారు ఒక 6-7 నెలల పాటు 250 మార్క్స్ వచ్చినాయి. కానీ ఆ అమ్మాయి ఫైనల్గా అల్టిమేట్గా గవర్నమెంట్ మెడికల్ సీట్ కొట్టింది. సూపర్. రైట్. సో మరి కానీ 250 నుంచి ఆ స్టేజ్ ఉన్నటువంటి స్ట్రెంత్ ఏమిటి అక్కడ అని చూసినప్పుడు అగైన్ 250 వస్తున్నాయి. ఆ అమ్మాయిలో ఇన్కల్కేట్ అయినటువంటి మైండ్ సెట్. ఈ మార్క్స్ నాకేం చెప్తున్నాయి? ఫీడ్బ్యాక్. నా ఐడెంటిటీ కాదు, ఈ మార్క్స్ నా ఐడెంటిటీ కాదు, ఇది ఫీడ్బ్యాక్. ఇందా కేసులో ఏమవుతుందంటే మార్క్స్ నా ఐడెంటిటీ, మార్క్స్ తక్కువ అంటే నేను తక్కువ, నాకు ఆ సామర్థ్యం లేని వాడిని అనేటువంటి ఐడెంటిటీ కింద పిల్లవాడు తెలియకుండా తీసుకున్నాడు. ఇప్పుడు ఈ సెకండ్ కేసులో ఏమిటి, ఈ అమ్మాయి విషయంలో మార్క్స్ అనేటువంటివి నాకు ఫీడ్బ్యాక్, ఐడెంటిటీ కాదు. సో ఇది ఫీడ్బ్యాక్ కాబట్టి ఇప్పుడున్నటువంటి ఫీడ్బ్యాక్ ఇది. మరి 250ని మనం ఎలా పెంచుకోవాలి? నా టార్గెట్ 500, ఆ తర్వాత 550, ఆ తర్వాత 600, ఆ తర్వాత 650. సో ఈ జర్నీ సుమారుగా ఒక 12 నుంచి 14 నెలల పాటు జరిగినటువంటి జర్నీలో ఈ రకమైనటువంటి మైండ్ సెట్ ఆ అమ్మాయిని 250 దగ్గర నుంచి చివరికి 600 మార్కుల పైకి తీసుకెళ్ళినటువంటి. సో ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. సో అందుకే ప్రధాన శత్రువు ఎవరు అంటే మన విధానం, మన ఆలోచన విధానం, మన యాటిట్యూడ్. సో అందుకే ప్రతి ఒక్కరికి చెప్తాం, మన పిల్లలకి మనం ఏ విధంగా ఇన్కల్కేట్ చేసామనేటువంటిది ఇంపార్టెంట్. మనం 4 లక్షలు కట్టి ఒక పెద్ద కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేసేదాం, మా పని అయిపోయింది అనుకున్నట్లయితే 2 సంవత్సరాల తర్వాత కానీ ఆ నొప్పి మీకు తెలియదు. చాలామంది మీకు ఆల్రెడీ అర్థమవుతూ ఉంటుంది. మీ పిల్లల్ని మీరు అడిగినప్పుడు ఏం చెప్తూ ఉంటారు? అర్థమవుతుంది కానీ చేయలేకపోతున్నాను, కానీ చేస్తున్నాను, మార్క్స్ రావట్లేదు. లేదా కొంతమంది పిల్లలు ఏమిటంటే అడిగినప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటారు, లేదు నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ సందర్భం ఉందో నెక్స్ట్ వీక్ వచ్చేస్తుందని అన్నారు అంటే ఖచ్చితంగా అక్కడ ఒక ప్రాబ్లం ఉన్నట్టే. అలా కాకుండా మీతో
ఇప్పుడు వరకు చేసినటువంటిది ఇలా ఉంది, సో ఇంతవరకు నేను చేశానని వివరంగా మీతో చెప్తున్నారు అంటే వాళ్ళ జర్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అంతే సింపుల్. ఏ పేరెంట్ అయినా మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే 2 సంవత్సరాల్లో మనం ఎంత కాన్ఫిడెన్స్గా మన పిల్లవాడిని బయటకు తీసుకొచ్చామనేటువంటిది ఇంపార్టెంట్ తప్ప ఏ ర్యాంక్తో తీసుకొచ్చామనేటువంటిది మాత్రం లైఫ్ని డిసైడ్ చేయదు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఈ కాంపిటీషన్, జేఈ నీట్ కాంపిటీషన్లో ఉన్న ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటిది. సో దానికోసం మనం ఏం చేయాలి అనేటువంటిది ఆలోచించాలి. అలాగని మీరు అకాడమిక్స్లో దూరి ఇంటర్ఫీర్ అయిపోయి ఇబ్బంది పెట్టకూడదు. రైట్? మీరు కావాల్సినటువంటి ఎమోషనల్ సపోర్ట్ మీరు ఇవ్వాలి. ప్రయత్నం జర్నీ, వాళ్ళ ప్రయాణం మాత్రం మీ పిల్లవాడే చేయాలి, మనం కాదు కదా. అవును. సో దాన్ని ఎంత స్ట్రెంథన్ చేసామో పక్క నుంచి అనేటువంటిది ఇంపార్టెంట్ తప్ప వాడి నడక వాడే నడవాలి. వాడిని మీ భుజాల మీద ఎత్తుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు. సో అది కొంత తప్పు చేస్తూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఏమిటంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి మాటల విషయంలో జేఈలో ఉన్నటువంటి పిల్లలైనా, జేఈలో జాయిన్ చేయబోతున్నటువంటి వాళ్ళు, లేదా నీట్లో జాయిన్ చేయబోతున్నటువంటి వాళ్ళైనా ఒక్కసారి ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేసి ఇటువంటి కండిషన్స్ వాళ్ళకు ఉన్నట్లయితే ఒక్కసారి ఆ పిల్లలతో మీరు మాట్లాడండి. మీకు సొల్యూషన్ రాకపోతే మా దగ్గరికి తీసుకురండి. సో మనకున్నటువంటి సర్వీస్ మనం ఇవ్వగలుగుతారు. రైట్? వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నా మనం అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళడం మన వర్క్. సో ఇప్పుడు ఏమిటంటే మనం ఇంకొకటి సాధిక, అందరికి ప్రతిదీ మనం ఉచితంగా చేయలేము. రైట్? సో అలాగని మంత్లీ కొంతమందికి అయితే ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇస్తున్నాము. రైట్? ఒక 5 మెంబర్స్కి. సో మిగిలిన వాళ్ళకి ఛార్జెస్ ఉంటాయి. సో ఏదైతే మన నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళు కాల్ చేస్తే ఆ డీటెయిల్స్ వాళ్ళకి అందుతాయి. రైట్? సో ఏదేమైనప్పటికంటే 2 yearsలో పిల్లవాడిని ఎంత స్ట్రాంగ్గా మనం బయటకు తీసుకొచ్చాను అంటే అది ఇంపార్టెంట్. ఇది చూసుకోకపోతే ఇప్పుడు పంట వేసేసి ఫలితం వస్తుంది కదని చివరిలో చూస్తే పంట ఏమవుతుందో మనకేం తెలుస్తుంది కదా. ఏ టైంకి ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఆ టైంకి ఇవ్వాలి కదా. ఇది కూడా అట్లాంటిది. పిల్లాడికి అనేది ముఖ్యం కాదని చెప్పొచ్చు ఒక మాటలో. సార్ మనం చూస్తూ ఉంటే యాటిట్యూడ్ అనేది ఎలా డిసైడ్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు టాపర్స్ కాకపోయినా కానీ యావరేజ్ స్టూడెంట్ జేఈ నీట్లో మనకి ఎలా ఉంటుందంటే బ్రేక్ త్రూ అయ్యే ఛాన్స్ ఉంటుందా సార్? ఖచ్చితంగా. నేను ఇందాక చెప్పింది అదే కదా. నీట్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి గురించి, శ్రావ్య ఒక అమ్మాయి గురించి ఒక ఎగ్జాంపుల్. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండి వదిలిస్తే నెంబర్ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. రైట్? సో ఈ ఎగ్జాంపుల్ లో మరి ఏంటి, ఆ బ్రేక్ త్రూయే కదా. అంతే. 250 నుంచి గవర్నమెంట్ సీట్ వరకు వెళ్ళినటువంటి ఎగ్జాంపుల్ నేను ఏదైతే చెప్పానో అది బ్రేక్ త్రూయే కదా. సో ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఇందాక కూడా అడిగినప్పుడు మార్క్స్, ఫార్ములాస్ మెమరైజ్ చేయటం. సో అది సమస్య. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, రివిజన్ అంటే రీరీడ్ కాదు అని. సో ఇక్కడ అర్థం చేసుకుని అప్లై చేసుకునేటువంటి స్థాయికి వెళ్ళాలి. అర్థం చేసుకోవడం ఒక స్టెప్ అయితే అప్లై చేసేటువంటి దానికి కొంచెం ఇంకా స్ట్రాంగ్ అయ్యాల్సినటువంటి స్టెప్ అది. అక్కడ టైం పడుతుంది. అందుకని అక్కడ ఆ పేషెన్స్ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అది ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ యాటిట్యూడ్ అంటే మీరు ఏదైతే మనం చెప్తున్నామో అటువంటి ఆలోచన విధానం రావాలి అని రాకుండా అడ్డుపడేవి ఏమిటి? అవునవును. రైట్? సరే, మనం చూసుకుంటే మీ 22 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో పిల్లల్లో చూసుకుంటే మనము జేఈ నీట్ని కిల్ చేసే ఒక టాప్ మిస్టేక్స్ ఏమై ఉంటాయి? ఒక 5 చెప్తా. పిల్లల్లో మార్క్స్ రాకపోతే నేను యూజ్లెస్ అనేది ఉంటే అది మొదటి కిల్లింగ్ అండి. కిల్లింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే మార్క్స్ రాకపోతే నేను యూజ్లెస్ అనేటువంటిది చాలా డేంజరస్. ఏమవుతుందంటే వాళ్ళ ప్రయాణం ఆపేస్తారు. నేను చెప్పాను కదా ఇందాక 80% పిల్లలు 3-4 నెలలు అయ్యేటప్పటికి ప్రిపరేషన్ ఆపేస్తారు. ఏదో వెళ్తారంతే, ఉంటారంతే. సో అది చాలా చాలా డేంజరస్. అంటే ఇప్పుడు మరి ఏం చేయాలి ఇక్కడ? మార్క్స్ అనేటువంటిది ఫీడ్బ్యాక్గా తీసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. రెండోది, కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడైతే కంఫర్టబుల్గా లేదో గ్యాప్ తీసుకుందాం, ఈ వీక్ చూద్దాంలే, నెక్స్ట్ వీక్ చూద్దాంలే, ఈ వీక్ గ్యాప్ తీసుకుందాం అనుకుంటారు. సో ఎప్పుడైతే 1 వీక్ గ్యాప్ తీసుకుందామని అనుకున్నారో, నేను చూస్తా చాలా మంది పేరెంట్స్ తీసుకొస్తుంటారు పిల్లల్ని. 4-5 నెలల పాటు స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు ఉన్నారు. సార్ మా వాడు 2 నెలల నుంచి స్కూల్కి కాలేజ్కి వెళ్ళట్లేదు, ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతాను అంటున్నాడు, ఈ వీడియోలు చూస్తున్నాడు, ఆ వీడియోలు చూస్తున్నాడు అంటారు. వీళ్ళు కూడా ఏమిటంటే ఓకే ఆన్లైన్లో ఎడ్యుకేషనల్ వీడియో చూస్తున్నాడు, ఏదో చదువుతున్నాడు అనుకుంటారు. ఇక్కడ ఏమిటంటే ఇటు పిల్లవాడు ప్యాసివ్ అయిపోయాడు, పేరెంట్స్ కంట్రోల్ చేయలేనటువంటి విధానం. కొంతమంది అంటే వాళ్ళు గైడ్ చేయలేనటువంటి విధానం.
సో ఇలా గ్యాప్ తీసుకుంటున్నామని ఇప్పుడు నిజంగా 1-2 రోజు గ్యాప్ తీసుకోవటం అనేటువంటిది మనకి సహజం, తీసుకోవాలి కూడా. అమ్మాయి బ్రెయిన్ అనేటువంటిది కొంత సింథసిస్ అవుతుంది మన ఆలోచనటువంటి విధానం, రైట్? సో అలా కాకుండా 1 వీక్ అలా కంటిన్యూస్గా ఉంది అంటే వాడు ఎక్కడో ఆగిపోయాడు, రైట్? ప్రాబ్లం ఏమిటంటే వీడి లేజినెస్ కాదు, మైండ్లో ఎక్కడో సమ్ థాట్ ఆగిపోయింది, ఆపేస్తుంది వీడిని. అది సెకండ్ పాయింట్. ఇక మూడోది ఏమిటంటే, మూడో కిల్లింగ్ ఫ్యాక్టర్ ఏమిటంటే, అయ్యో నాకన్నా నా ఫ్రెండ్స్ చాలా ముందు కంపారిజన్. ఎప్పుడైతే ఇది వచ్చిందో కాన్ఫిడెన్స్ని కిల్ చేసేస్తుంది, కరెక్ట్, రైట్? నెక్స్ట్ 4వది ఏమిటంటే, ఇంటి దగ్గర ఉంటే ఫోన్ ఒక 10 minutes, ఒక 10 minutes చూద్దాం, 1 hour పడుతుంది, 2 hours అవుతుంది, అంతే, రైట్? మరి ఇది కూడా అంతే. ఎందుకు ఈ యాక్టివిటీలోకి వెళ్ళిపోయాడు అంటే ఇది రీజన్ కాదు, ఎక్కడో అబ్స్ట్రాక్షన్ ఉంది, ఎక్కడో ఆపేస్తుంది, అది చూడరు వీళ్ళు. అవును, బా చదువు, నీకు ఈ మాత్రం తెలియదా, ఎన్నిసార్లు చెప్పాలి, ఇవి మాటలే వస్తాయి తప్ప ఎక్కడ ఆగుతున్నాడో చూసేటువంటి తీరిక పేరెంట్స్కి ఉండదు, టీచర్స్కి ఉండదు, రైట్? కానీ మనం ఏమిటంటే ప్రతి పిల్లవాడు ఇంపార్టెంట్, ఆ మార్పులను చూసిన వాళ్ళం కాబట్టి ఆ చెప్పే విధానంలో చెబితే ఆ మార్పు స్పష్టంగా 100% వస్తుంది కాబట్టి మనకు నమ్మకం. మనం వాడు ఎలాగైనా ఉండనివ్వండి, బట్ మనకు ఒకడికి 10 రోజుల్లో చేంజ్ అవుతుంది, ఒకడికి 3 నెలలు పడుతుంది, అంతే, అంతకు మించి అవసరం ఉండదు. ఇది మన నమ్మకం. ఇక 5వది పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుని చదువుతా. అంటే పెర్ఫెక్షనిజం అనేటువంటిది ఒక ట్రాప్ అండి, ఏది పర్ఫెక్ట్గా ఉండదు. మనం చేసుకుంటూ వెళ్తే దాని దగ్గరికి వెళ్తాను తప్ప కండిషన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే మొదలు పెడతాను అనేటువంటిది తప్పు, కరెక్ట్? సో ఈ 5 కూడా పిల్లలకి కిల్లింగ్ ఫ్యాక్టర్స్ అండి. సో వీటికి కారణం మీరు చూసేటువంటిది కాదు, లోతుగా ఏదో ఉంటుంది. సో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే సార్, మనకి చూసుకుంటే మీరు మెయింటైన్షిప్ చేస్తారు కదా సో పిల్లలకి, అది ఎలా ఉంటుంది మీ దగ్గర సార్? అది మెయిన్ పాయింట్. అంటే చాలా అంటే ఇక్కడ ఏమిటంటే మనకి 3 స్విచెస్ చెప్తానండి. సో దీంట్లో ఏమిటంటే కొంతమంది పిల్లలు ఐ ఆమ్ బిహైండ్ అనుకుంటారు, నేను వెనకబడి ఉంటాను అనుకుంటారు. దాన్ని ఏంటంటే మనం ఐ ఆమ్ బిల్డింగ్ అని మార్చాలి. రెండోది ఏమిటంటే ఈ మార్కులు ఇక్కడ తక్కువ వచ్చినాయి అంటే ఐ ఫెయిల్డ్ అనుకుంటారు. అవును, కానీ ఆ మైండ్ సెట్ ఎట్లా మార్చాలి అంటే ఐ ఫౌండ్ ద గ్యాప్ అని మార్చాలి. అంటే ఇక్కడ ఏదో గ్యాప్ ఉంది, దాన్ని కనిపెట్టాలి నేను అనేటువంటి విధంగా ఆలోచన మార్చాలి. ఇంకొకటి ఏంటంటే ఐ కాంట్ ఫోకస్ అనుకుంటా, నేను ఫోకస్ చేయలేను అనుకుంటారు. ఐ విల్ లెర్న్ టు ఫోకస్ అనేటువంటి విధంగా మార్చాలి. నేను ఇప్పుడు ఫోకస్ చేయలేకపోతున్నాను, సో ఇప్పుడు నేను ట్రై చేస్తా, ఆ ఫోకస్ కోసం నేను ట్రై చేస్తా అని మార్చాలి, రైట్? అంటే ఇలా అంటే మనం చేసేటువంటి విధానంతో ఇలాంటి మార్పులు వచ్చి పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు చేయగలిగినటువంటి విధంగా చేయగలుగుతారు. మరి దీనికోసం మనం ఏం చేస్తామని అన్నప్పుడు మనం ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మామూలుగా మాట్లాడడమో లేదో ఒక మోటివేషన్ చేసి పంపించడమో కాదు, మనకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క దాన్ని గ్యాప్ని ఐడెంటిఫై చేస్తాం. జేఈ నీట్ మెంటర్షిప్లో 9 స్టేజెస్ మన దగ్గర ఉన్నాయి. పిల్లలు వచ్చిన తర్వాత ఈ 9 స్టేజెస్తో వాళ్ళని అసెస్ చేసి ఏ స్టేజ్లో అవసరం ఉంది, టైం తక్కువ ఉంది కాబట్టి నేను చాలా సింపుల్గా చెప్తాను. అంటే లెర్నింగ్లో ఇబ్బంది ఉందా, ఒకవేళ వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా డౌట్ ఉంటే మనకు కాల్ చేస్తే మీరు వివరంగా చెప్తారు, కరెక్ట్? సో అలాగే వీళ్ళకి మైండ్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఆ నమ్మకంలో బాగా ఎక్కడైనా బాగా దెబ్బ పడిందా, కాలేజీలో టీచర్స్ ద్వారా లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా ఈ సెక్షన్స్ డివైడ్ చేయడం ద్వారా వాళ్ళు బాగా హర్ట్ అయ్యారా, బాగా నమ్ముతున్నారా, నేను ఇంకా ఫెయిల్డ్, నేను చేయలేను, నాకు సామర్థ్యం లేదని అనుకుంటున్నారా, లేదా వాళ్ళు చేస్తున్నారు కానీ చేసే దానికి సిస్టమ్ లేదా? కొంతమంది పాపం కొడు సాకిరి అంటారు కదా, పాపం పొద్దున్న సాయంత్రం చేస్తూనే ఉంటారు, పాపం రిజల్ట్ కనిపించదు. నాకు చాలా బాధ అనిపిస్తుంది అలాంటి వాళ్ళని చూస్తే, రైట్? సో మరి అలాగున్నారా? లేదు ఎగ్జామ్కి సంబంధించి ఇబ్బంది పడుతున్నారా, డైలీ రొటీన్కి సంబంధించి ఇబ్బంది పడుతున్నారా, కన్సిస్టెన్సీకి సంబంధించి ఇబ్బంది పడుతున్నారా? ఈ విధంగా ఒక 9 స్టేజెస్లో మనం ఆ పిల్లల్ని అసెస్ చేసి అప్పుడు ఆ 9 స్టేజెస్లో ఎక్కడ వాళ్ళకి అవసరం ఉందో దాని ప్రకారం మెంటర్షిప్ చేయటం జరుగుతుంది. దిస్ ఈస్ అ
దిస్ ఈజ్ అ యూనిక్ అప్రోచ్ అన్నమాట అండి. ఓకే. ఇది ఎక్కడికి వెళ్ళినా దొరకదు, నేను చాలా ప్రౌడ్గా చెప్తాను. సో దట్ ఇది ఏమవుతుంది, అల్టిమేట్గా ఏమవుతుంది, ఏం బెనిఫిట్ వస్తుంది పిల్లవాడికి, పేరెంట్కి? జీవితాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునేటువంటి సామర్థ్యం ఈ మెంటర్షిప్తో వస్తుందండి. ఓకే. ఎందుకంటే జీవితంలో ఛాలెంజెస్ అనేటువంటి కామన్. ఆ ఛాలెంజెస్ని ఎలా ట్యాకిల్ చేయాలో మనం చెప్తాం. స్ట్రెస్ అనేటువంటిది కామన్, స్ట్రెస్ ఫ్రీ అంటారు. అవును. ఇట్స్ అ బుల్షిట్. అది ఓకే. స్ట్రెస్ లేకుండా వ్యవస్థలో ఏది రాదండి. కరెక్ట్. కానీ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియాలి. ఓకే. సో అప్పుడు వాళ్ళు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాగలుగుతారు. సో ఇది జీవితానికి ఒక అద్భుతమైనటువంటి, మీరు ఎంత బిల్డింగ్ని మీరు నిర్మించుకుంటారో మీ ఇష్టం, దేనికైనా సరిపడా పునాది ఈ మెంటర్షిప్ ఇస్తుంది. సూపర్ సార్. ఆ మెంటర్షిప్కి జేఈ ప్రిపరేషన్ తోడవుతుంది. ఎలా తోడవుతుంది అంటే రోజు ఛాలెంజెస్ వస్తాయి, దాన్ని అనుసంధానం చేసి వాళ్ళకు వాళ్ళు ఆ డిఫరెన్స్ని చూసుకోవటం వల్ల, ఆ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేయటం వల్ల, ఆ గ్యాప్ని తగ్గించుకోవటం అనేటువంటిది వాళ్ళకు వాళ్ళే చూడటం మొదలవుతుంది. అది మనసులో ఆ బలమైనటువంటి నమ్మక వ్యవస్థను తీసుకొస్తుంది. ఇది నేను నెంబర్ ఆఫ్ కేసెస్లో నేను చూసి చాలా సంతోషించేటువంటి విషయం. ఓకే. చాలా మంది పిల్లలు మీరు డిఫరెంట్ చూసారన్నమాట. కరెక్ట్. సూపర్ సార్. చాలా మందికి యూజ్ అవుతుంది కూడా. సార్ చివర్లో జేఈ నీట్ ఆస్పిరెంట్స్కి మీరు చెప్పే పవర్ఫుల్ మెసేజ్ ఒకటి ఏమైనా ఇస్తారా, అంటే అందరికీ యూజ్ అయ్యే విధంగా? జేఈ నీట్ అనేటువంటిది అర్థం చేసుకుంటే జీవితానికి పెద్ద పునాది అవుతుంది. అర్థం చేసుకోకపోతే జీవితం కొలాప్స్ అవుతుంది. అంతే అంతే. సూపర్ సార్. నిజంగా చాలా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మెంటర్షిప్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ పేరెంట్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే మంచిగా వివరించి చెప్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కానీ మంచి విషయాలు ఇంకా షేర్ చేయాలని కోరుకుంటున్నాము. తప్పకుండా. సో చూసారు కదా అండి, ఇది ఈరోజు ఎపిసోడ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్ని సంప్రదించండి, వివరాలన్నీ తెలుసుకోండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ నీట్ మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.